మా వాడు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏముంది అన్నట్టుగానే చేస్తాడు. ఇంట్లో ముందు బ్యాగ్ అక్కడ పడేసి స్నానం చేసి వాడికి ముందు ఫుడ్ తినడానికి ఏముందని అడుగుతాడు. అది అట్లా అలవాటు అయిపోయింది వాడికి. వాళ్ళ డాడీని కేఎఫ్సీ చికెన్ అడిగాడంట. కేఎఫ్సీ ఏమొద్దని వాళ్ళ డాడీ చికెన్ తీసుకొని వచ్చాడు. మనం తీసుకొని వచ్చేటప్పుడు ఇంకేసే వేస్తావా? నేను వేయనా? ఎందుకు భయపడుతున్నా? వామ్మో, ఏంటి అంత పైనుంచి చేస్తే మొత్తం చిల్లుద్ది ఆయిల్. అవునా? అట్లా వేయకూడదు. నీళ్ళు పడిందా మీద? ఇట్లానే అట్లా వేయకూడదు. నేను వేస్తాలే. ఎట్లా ఫస్ట్ ఇగో ఇట్లుందిగా నాన్న, ఇంకో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక చూడు, ఇంకో ఇలా పట్టుకొని మెల్లిగా ఇలా ఇలా వేయాలి అంతే. అట్లా విసిరేసావనుకో, ఇదిగో ఆయిల్ చూడు స్టవ్ మీద ఎలా పడిందో అంత అలా పడుద్ది. ఇంకా చాలే, నేను వేస్తాలే. ఇటు వద్దు నాన్న, చేయి కాలుద్దిరా, అంత పైన చెయ్యద్దు. ఓ పర్వాలేదు, ఓకే, గుడ్ బాయ్. కాలుతుంది నాన్న, భయం నాకు. ఓకేనా? ఇంకా చాలే అమ్మా, నేను చేస్తాలే. ఒక చికెన్ ఉంటే చాలు మా అబ్బాయికి, ఇంకేం అవసరం లేదు. ఇంకేది పెట్టినా అవసరం లేదు, చికెన్ ఉంటే చాలు. అంత ఇష్టం అది చికెన్ అంటే. చికెన్లో ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా తినేస్తాడు. మటన్ కంటే చికెనే చాలా ఇష్టం. ఆయిల్ అంతా చిల్లింది, పర్లేదులే, ఇవే తుడుచుకోవచ్చు కానీ వాడి మీద పడలేదు నాకు చాలు. పైనుంచి వేసేసరికి మొత్తం చిల్లింది. లెగ్ పీస్ ఇంకా ఇంతేనే, లెగ్ పీస్ పైన ఫ్రై అవుతుంది కానీ లోపల ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు బాగానే ఉడికింది. మొత్తానికి వాడి ఫేవరెట్ ఫుడ్ వాడే ప్రిపేర్ చేసుకున్నాడు మంచిగా.